హాయ్, వెల్కమ్ టు ఎమర్జెన్సీ మెడిసిన్ టాక్స్. ఈ రోజు ఈ వీడియోలో ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటి, తేలికపాటి ఫుడ్ పాయిజనింగ్ కి సివియర్ ఫుడ్ పాయిజనింగ్ కి డిఫరెన్సెస్ ఏంటి అండ్ వార్నింగ్ సైన్స్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫుడ్ పాయిజనింగ్ అంటే కలుషితమైన ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధి. వీటి కారణాలు బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఎక్కువసేపు నిల్వ ఉంచిన ఫుడ్ తీసుకోవడం, కలుషితమైన నీరు మరియు కూరగాయలు తినడం, చేతులు సరిగా కడుక్కోకుండా వంట చేయడం లేదా తినడం వల్ల ఇవి వస్తుంది. తేలికపాటి ఫుడ్ పాయిజనింగ్ యొక్క లక్షణాలు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, బలహీనత, జ్వరం రావడం. ఇవి 1 or 2 days వరకే ఉంటాయి. వీటికి ఇంట్లోనే ORS వాటర్ తీసుకోవడం మరియు ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల సరిపోతుంది. సీరియస్ ఫుడ్ పాయిజనింగ్ లో కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు కంపల్సరీ పేషెంట్ ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అవేంటంటే వాంతులు లేదా విరేచనాలు కంట్రోల్ లేకుండా అవ్వడం, మరియు విరేచనాల్లో రక్తం రావడం, తర్వాత విపరీతమైన కడుపు నొప్పి, మరియు వృద్ధుల్లో డయాబెటిక్స్ అండ్ పిల్లల్లో విరేచనాలు వచ్చినప్పుడు, వాంతులు జరిగినప్పుడు కూడా హాస్పిటల్కి ఇమీడియట్ గా తీసుకెళ్ళాలి. ఆరోగ్యకరమైన ఆహారం మన ఇంట్లోనే మొదలవుతుంది. తాజా ఆహారం తినండి, చేతులు సరిగ్గా కడుక్కోండి. తీవ్రమైన వార్నింగ్ సైన్స్ ని అశ్రద్ధ చేయకండి. ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.